మహబూబాబాద్లోని ఫాతిమా హై స్కూల్లో కిండర్ గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్గా హాజరయ్యారు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు. పిల్లలు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్రను వివరించారాయన. ఈ వేడుకల్లో పిల్లలు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫాతిమా హై స్కూల్ ఈరోజు కిండర్ గార్డెన్ యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఎంతో పురాతనమైన 45 ఏళ్లుగా విద్యాసేవలు అందిస్తూ ఎంతోమందిని విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ఫాతిమా హై స్కూల్ అనేది ఎంతో పాత్ర పోషించింది. దీని యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. జిల్లాలో ఫాతిమా హై స్కూల్ అంటే తెలియని వ్యక్తి అంటే ఉండరు. అయితే ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎలా జరుగుతుంది, గ్రాడ్యుయేషన్ సంబంధించిన పేరెంట్స్ ఏమంటున్నారు, ఇటు యజమాన్యం ఏమంటుందో అడిగి తెలుసుకుందాం. హలో అండి, I'm standing here and I'm grateful to the staff, teachers of Fatima High School for creating for such an environment, nurturing environment for our kids. This was possible due to the dedication, patience and passion of the teachers. I'm very thankful to the teachers and management of Fatima High School. Thank you so much. అందరికీ నమస్కారం. మా ఫాతిమా స్కూల్ ప్రారంభించి ఇప్పటికి 45 సంవత్సరాలు అవుతుంది. మా స్కూల్ ప్రారంభించిన కానుండి ముఖ్యంగా ప్రతి పిల్లోడిలో దైవభక్తి అనేది ఉండాలి. ఏ మతమైనా పర్వాలేదు, వారి యొక్క దైవభక్తి ఉంటే ఆ పిల్లవారు గాడి తప్పరు అని మా భావం కనుక దైవభక్తికి మేము ప్రాముఖ్యతనిస్తుంటాం. రెండవది క్రమశిక్షణ. పిల్లవాడికి క్రమశిక్షణ అనేది తప్పనిసరి. ఆ క్రమశిక్షణను చూసి ఎంతోమంది తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు మా స్కూల్లో, మా పాఠశాలలో చేరుతున్నారు అని అంటే పిల్లలలో ఉన్న దైవభక్తి మరియు క్రమశిక్షణ వారు తల్లిదండ్రులు చూసి అభినందించి మా స్కూల్లో అనేక మంది పిల్లలను చేర్పిస్తూ ఉన్నారు. మూడవది, మా ఫాతిమా స్కూల్కి ఉన్న ప్రాముఖ్యత ఇంగ్లీష్ స్పీకింగ్. పిల్లలందరూ కూడా ఎంతో ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్లో మాట్లాడడం, 10వ తరగతి అయిపోయిన తర్వాత వారు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు, పై చదువులకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వారు మాతృ స్కూల్ అయినటువంటి ఈ ఫాతిమా స్కూల్ గుర్తుకు వస్తూ ఉంది. కాబట్టి వారు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల వారు ఇప్పుడు ఉన్నత శిఖరాలలో ఉన్నారు. కాబట్టి మా ఫాతిమా స్కూల్లో ఈ మూడిటికి ప్రాముఖ్యతనిస్తాం. మొదటిది దైవభక్తి, రెండవది డిసిప్లిన్, మూడవది ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించి ఇంకా మీ తల్లిదండ్రులుగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. కృతజ్ఞతలు. సతీష్ కుమార్ అండి. మా చిన్న పాప మరియు మా పెద్ద పాప ఫాతిమా స్కూల్లో చదువుతుంది. ఈ స్కూలు 1979లో స్థాపితం జరిగి 40 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ యొక్క విద్యార్థులను విద్యను అందించడం లోపల శ్రమలు పడుతూ ఉన్నది. మా చిన్న పాప ఫస్ట్ ర్యాంక్ తను రావడానికి కారణం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి చిన్న ఎల్కేజీ టీచర్ రజిత టీచర్, నాకు కూడా తెలియదు, మా పాప స్టేజ్ ఫియర్ లేకుండా స్పీచెస్ ఇస్తూ ఉంటే ఒకసారి వీడియో పెట్టింది నాకు టీచర్. అప్పుడు నాకు అనిపించింది ఈ స్కూల్లో పట చదివేటువంటి విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తుగా కలెక్టర్ కావాలని నా బిడ్డ అంటుంది. కాబట్టి ఇటువంటి స్కూల్ని ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని కోరుతున్నాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే ఫాతిమా స్కూల్లో జరగడం చాలా ఆనందకరం. ఈ స్కూలు స్థాపించి గత 45 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదివిన వాళ్ళు అనేక వివిధ రంగాలలో డాక్టర్లు కానీ, వివిధ ఇంజనీర్లు కానీ, ఐఏఎస్లు, పోలీసు ఆఫీసర్లు చాలామంది, ఎంతోమంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మాకు చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు గ్రాడ్యుయేషన్ సందర్భంగా యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ పిల్లలకు మంచిగా గ్రాడ్యుయేషన్ చేయించి ఇందులో బేసిక్ స్టాండర్డ్ మనకు పునాది గట్టిగా ఉంటేనే మన ఇల్లు గట్టిగా ఉంటుందనే మనకు ఉన్నది. ఆ విషయంలోనే ఇక్కడ కూడా మనకు బేసిక్గా మనకు స్టాండర్డ్ ఎల్కేజీనైనా నర్సరీ అయినా మంచిగా నర్సరీ నుంచి అయితే మనకు ఆసియా టీచర్, మన ఈ ఎల్కేజీలో అయితే రజిత టీచర్ చాలా అద్భుతంగా వాళ్ళు స్టాండర్డ్ స్కూలు బేసిక్ నుంచే వాళ్ళు మంచిగా చెప్పడం జరుగుతుంది. ఇదే స్కూల్లో మనం చదివిన వాళ్ళు చాలామంది ఈ స్కూలుకు గత 2007, 2006
1600-1700 స్ట్రెంత్ జిల్లాలోనే ఒక అద్భుతమైన పాఠశాలగా పేరు పొందిన పాఠశాల ఫాతిమా స్కూల్. అంటే ఈ మన ఇతర జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెంబర్ 1. ఇది ఎక్కడ మన కాజీపేటలో ఒక స్కూలు, మన క్రిస్టియన్ స్కూల్ అదొకటి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మన ఫాతిమా స్కూల్ ఉండడం. 2006-2007 1600-1700 స్కూల్ స్ట్రెంత్ ఉందంటే మనకు అప్పుడే చాలా. ఈ రోజుల్లో చాలా స్కూల్లో వచ్చడం వల్ల కొంచెం స్ట్రెంత్ తగ్గిందో కానీ స్టడీ విషయంలో మాత్రం ఏ విషయంలో ఆ స్టడీ విషయంలో కూడా ఆ విషయంలో కొంచెం కూడా తగ్గేది లేదు. ఇదే విషయంలో ఈరోజు ఇప్పుడు జరిగే 10th క్లాస్ విషయంలో బైకి మనకు పోయినసారి 10కి ఉత్తీర్ణత అయిన వాళ్ళు 15 మంది 16 మంది ఉత్తీర్ణత అయ్యారు. ఈసారి కూడా అంతకు మించి అవుతారని మన హెచ్ఎం టీచర్ కూడా ఆరోగ్యం మెరుగడం వచ్చిన కాంచి మనకు అద్భుతంగా కార్యక్రమాలైనా పిల్లల విషయంలో అయినా ఎనీ విషయంలో మంచిగా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా ఈ స్కూల్లో ఇప్పటికి నేను 10 అడ్మిషన్లు చేయించిన పోయినసారి, ఈసారి దానికి మించి నేను ఒక 20-30 అడ్మిషన్లు చేర్పిస్తాను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. నా పేరు నాగరాజు, నేను కమలా బ్లెస్సీ వాళ్ళ నాన్నను. నాకు ఈ స్కూల్ తోటి సుమారుగా 45 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను. ఈ స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం, మంచి క్రమశిక్షణ, ఒక సర్వీస్ వీళ్ళది. ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి కానీ ఈ యొక్క స్కూలు ఎక్కడ స్వార్థం లేనటువంటిది. వారి యొక్క జీవితాలు చెప్పొచ్చు మనం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ద్వారా వెనకాల డబ్బు అనేటటువంటిది ఉండొచ్చు, కానీ ఈ యొక్క స్కూల్స్ మిషనరీస్ అనేటటువంటి స్కూల్స్ చూస్తే ఇక్కడ మరి ఇచ్చినటువంటి ఫీజు ద్వారా వేరే చోట మళ్ళీ ఇంకొకటి స్కూల్ కడతారు. వాళ్ళు వేరే చోట స్కూల్ కట్టి మళ్ళీ వారి యొక్క పిల్లలని మరి అక్కడ చదివించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము చదువుకున్నటువంటి స్కూల్స్ ద్వారా ఈ స్కూల్ నుండి IRS వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, విదేశాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు నేను ఒక కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్ కానీ, ఆ యొక్క మంచి నీతియుక్తమైనటువంటి క్రమశిక్షణ కానీ అవన్నీ మా యొక్క జీవితాల్లో మేము అనుభవించుకొని మేము ముందుకు వెళ్ళినాం. ఎందుకంటే మేము ఎదుగుతున్నప్పుడు మాత్రమే వారి యొక్క కుటుంబాలు లేరు, వాళ్ళకు వారి యొక్క మమ్మల్ని వారి యొక్క కుటుంబాలుగా చేసుకొని వాళ్ళు సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు. ఇంకోటి చూస్తే ఇక్కడ మరి సహోదరి మరి సిస్టర్ ఆశా మేడం కానీ, ఇంకా ఎలిజబెత్ మేడం కానీ, ఇంకోటి సోనియా మేడం కానీ, మేడం పేరేంటి రజిత మేడం కానీ, వీరందరూ కూడా వీరి యొక్క మోటివేషన్ కూడా చాలా మా యొక్క పిల్లలకు మంచి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు. వారు కూడా చదువులో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకోటి నేను చదువుకున్నటువంటి స్కూల్లోనే నా బిడ్డ కూడా చదువుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండదు నాకు. దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చినాడు, తప్పకుండా ఈ స్కూల్లోనే చదివించాలనేటటువంటి రోజు వస్తూ ఉంటే నా యొక్క చిన్నతనం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి ప్రతి అణువుతోటి నాకు అనుబంధం ఉన్నది. నేను ఎక్కడైతే ఆడుకున్నానో, నేను ఎక్కడైతే ఈ యొక్క వాతావరణంలో తిరిగానో నా బిడ్డ కూడా ఈ యొక్క వాతావరణంలోనే పెరిగి ఈ యొక్క వాతావరణంలోనే చదువుకుంటాడు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కాబట్టి నా యొక్క స్నేహితులు ఏ విధంగా అయితే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారో, నేను ఏ విధంగా అయితే ఉన్నతమైన స్థానాలు ఉన్నారో, నా బిడ్డ కూడా అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ స్కూల్ ద్వారా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి నా యొక్క అడ్వైజ్ ఏంటిదంటే, సుమారుగా 45 years అవుతుంది కదా, ఒక ఇంటర్మీడియట్ అనేటటువంటి ఈ యొక్క స్కూల్లో ఉండాలనేది మా యొక్క కోరిక. ఎందుకంటే ఇంటర్మీడియట్ కోసం మళ్ళీ మేము వేరే చోటుకు వెళ్ళాలి. కాబట్టి స్కూల్ యొక్క యాజమాన్యానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంటర్మీడియట్ కూడా మీరు ఇక్కడ స్టార్ట్ చేయాలని మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ రీతిగా ఒక పండుగ వాతావరణంలో మరి అలా చిన్నపిల్లల యొక్క గ్రాడ్యుయేషన్ డే చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసిన విధానాన్ని బట్టి పేరెంట్స్ తరఫున మేము అందరికీ మరి ఆ యొక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నేను ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా 2 పాపలని నేను ఇదే స్కూల్లో చదివిస్తున్నాను. ముందుగా మీకు చెప్పాలి ఏంటి అంటే, నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు. 2005 బ్యాచ్ పాస్డ్ అవుట్ అనమాట. నా పిల్లలు కూడా నేను ఎలా అయితే క్రమశిక్షణగా పెరిగానో, నేను ఎలా అయితే టీచర్స్ పట్ల గౌరవ మర్యాదలతో ఉన్నానో, ఇప్పుడున్న భవిష్యత్తులో పిల్లల్ని మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మీరు చూస్తున్నారు. పక్క నుంచి టీచర్ పాస్ అవుతున్నా కూడా వారికి రెస్పెక్ట్ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు బయట పిల్లలు. సో నా పిల్లలు అలాంటి స్టేజ్లో ఉండద్దు. నేను ఎలా అయితే ఇప్పుడు నా టీచర్ కనిపించినా కూడా నేను వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను, అదే రీతిగా నా పిల్లలు కూడా ప్రతి ఒక్క టీచర్కి రెస్పెక్ట్ ఇచ్చి చాలా డిసిప్లిన్ అంటే ఫాతిమా హై స్కూల్ అంటే డిసిప్లిన్ ఆ రేంజ్లో ఉండేదన్నమాట నేను చదువుకున్నప్పుడు. ఇప్పుడు కూడా అలాంటి మెయింటైన్ చేస్తున్నారని నేను ఇంకా అనుకుంటూ నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాను. మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే, బేసిక్ లెవెల్లో
నర్సరీ క్లాస్లో మా పాప ఉంది. ఇంతకుముందు మా పెద్ద పాపను వేరే స్కూల్లో వేసాను, కానీ మా పాపకు అంత బేసిక్ లేదు. బట్ నా చిన్న పాపని ఈ నర్సరీలో వేసినప్పటి నుంచి చాలా అంటే తన గొప్ప అని నేను చెప్పాను, వాళ్ళ టీచర్ గొప్పతనం ఇదంతా. నర్సరీ టీచర్ స్పెషల్గా హర్షియా టీచర్ గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. మా పాప చాలా ఫ్లూయెంట్గా ఏ విషయమైనా సరే, ప్రేయర్ యాక్టివిటీలో కానీ, నోట్స్ రాయడంలో కానీ, లేదంటే ఏదైనా వర్డ్స్ చెప్పడం కానీ, ప్రొనౌన్సియేషన్ కానీ, నేను ఎప్పుడైనా పాప ప్రజెంటేషన్ని స్టేటస్లో పెడితే మీ పాప ప్రొనౌన్సియేషన్ బాగుంది అని అందరు కమెంట్స్ చేస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయాన్ని బట్టి. సో ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఈ ఫాతిమా హై స్కూల్లోనే చేర్పించాలి అని నేను అందరికీ మోటివేషన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా బాబుని ఫాతిమా స్కూల్లో జాయిన్ చేసినాం. ఫస్ట్ నర్సరీలో లాస్ట్ 3 months జాయిన్ చేసినాం. ఫస్ట్ అసలు మాటలే రాకపోయేటి. తర్వాత హర్ష మేడం బాగా కేరింగ్ తీసుకొని వాడికి అన్నీ నేర్పించింది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్కేజీలో రజిత మిస్ మంచి చూసుకుంది, అప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ యూకేజీలో ఎలిజబెత్ మేడం వల్ల బాగా చెప్పడం వల్ల ఇప్పుడు వాడు క్లాస్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఈ స్కూల్ బాగుంది, పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు, గ్రౌండ్ బాగుంది, ఏమంటారు ఎడ్యుకేషన్ బాగుంది. మా ఊరు నుంచి కూడా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, వేరే అబ్రాడ్ వేరే దేశాలకు వెళ్ళారు. ఈ స్కూల్లో స్టడీ బాగుంది, కేరింగ్ బాగుంది. I am the sister Arogya Mary, the Fatima High School headmistress, and we the sisters are working in the Fatima High School. We are since 45 years we are working for the welfare of our children. Those who have studied in our institution, they became as a doctors, engineers, and they have settled in their lifetime, because we are teaching since 45 years onwards. Not only the education, along with the education, we are teaching for all the children the moral values, because the world is in front of the children. Because of that reason, we are teaching what is right and what is wrong, how to go about in their lifetime, because they are going to face the hurdles, the problems, how to face them, and then how to solve their own problems. And because the education teaches so many things in their lifetime, and we the Fatima institution is giving the good education in this locality. We are the first one who started English medium, the CSA sisters, Category Sisters of St. Anne. Our branch, the head office is at Hyderabad, and we are happy. Today we have celebrated the kindergarten graduation day. The parents are very happy by looking at their children of nursery, LKG and UKG children, because the performance was done by the children excellently. Only the language of English and Hindi they have performed well. Parents are happy, and then they have appreciated, and then they said to continue the same zeal up to 10 years. We are promising to all the parents the same zeal, the same enthusiasm. We are going to give the good and value education to all the students. Those are in the locality of the Fatima institution as well as from the Mahabubad. So many parents, we are requesting you to join your children in our Fatima institution. Thank you. For more videos like this, subscribe Big TV channel.